Very good afternoon, friends. Once again. Okay. Good afternoon, sir. Good afternoon, Amma. మీరందరూ కూడా చాట్ బాక్స్ లో గుడ్ ఆఫ్టర్నూన్ రా. మీరందరూ చాట్ బాక్స్ లోని మీ నేమ్ అండ్ రిజిస్టర్ నెంబర్ యాడ్ చేయండి. మీ నేమ్ అండ్ రిజిస్టర్ నెంబర్. అమ్మ లలిత సమ్మక్క మీకు ఏమైనా నెంబర్స్ ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదా? లేదు సార్. సార్ మీ నేమ్ తో ఎంటర్ అయిపోండి. మీ నేమ్ రాసి మెథడాలజీ రాసేయండి సరిపోద్ది. మీ సమ్మక్క బ్యాచిలర్ సైన్స్ ఇంగ్లీషా? సార్. ఓకే, అది రాసేయండి. మీ నేమ్ రాసి అది ఎంటర్ అయిపోండి, సరిపోతుంది. ఓకే, రజని, రామరాజు, వైశాలి, ప్రవల్లిక, ఝాన్సీ రాణి, భార్గవి, వీరలక్ష్మి, ఉస్మా, మానసి, దీప్తి, శశికళ, హేమాంబిక, శాంతి, రమ్య, లక్ష్మీ స్వాతి, అహల్య, కీర్తన. ఓకే, కమ్ టు ది పాయింట్. మనం ప్రీవియస్ క్లాస్ లో కొన్ని డిస్కస్ చేసాం. అవి మెయిన్ గా హిస్టారికల్ మూమెంట్స్ ప్రకారంగా మనం కొన్ని డిస్కస్ చేసాం. అవి ఏంటంటే హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్ అండ్ చేంజింగ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి, దాంట్లో థర్డ్ యూనిట్ లోని నేను 2.5 నేను చెప్తాను. రిమైనింగ్ 2.5 కూడా మన రమేష్ సారు, మన రామకృష్ణ సార్ చెప్తున్నారు. అందులో నేను ఆల్రెడీ ఇతిహాసాలు, వేద పురాణాల టైంలో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్స్, ఉమెన్ ఏ విధంగా ఉంటారో అది కూడా మనం చెప్పడం జరిగింది, ఇతిహాసాలు దాని ప్రకారంగా. దాంట్లో మెయిన్ గా చెప్పాలంటే ఈ కైకేయి, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు, సత్యభామ, గార్గి, లోపముద్ర, మైత్రేయి, లోపముద్ర, అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ మిడివల్ ఏజ్. దాన్ని ఒక రకంగా చెప్పండి, మధ్యయుగంలో ఏ విధంగా ఉన్నారు, ఎలాగ ఉన్నారని దాంట్లో చూస్తే, యాక్చువల్లీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ లెసన్స్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ లెసన్స్. బట్ యాక్చువల్గా ఇది బాగా కష్టపడిపోయి చదివేసి అంత కాదు, బట్ హిస్టారికల్ నాలెడ్జ్ అని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు వెళ్తూ ఉంటుంటారు కాబట్టి, ఆ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూని కానీ, లేకపోతే జనరలైజ్గా హిస్టరీ ఏ విధంగా ఉంది అది కూడా మనం చూడాలి. మెయిన్గా ఇన్ దిస్ లెసన్లో మెయిన్గా మనం ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ ఏజ్లోని ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి మీకు తెలుసు, రాణి లక్ష్మీబాయి అంటుంటాం, దాన్ని కూడా రామి లక్ష్మీబాయి అని కూడా చెప్తా ఉంటుంటారు, అది కూడా మనం హిస్టరీ చదువుతుంటాం. అలాగే చెన్నమ్మ అనే ఒక హిస్టారికల్ గా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఉన్నటువంటి పర్సన్ నేర్చుకున్నాం. అలాగే రుద్రం దేవి, ఐ థింక్ ఎవ్రీబడి ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి, రుద్రం దేవి ఒకటి బాగా తెలుస్తుంది. దాని తర్వాత బ్రిటిష్ ఏజ్ లో, బ్రిటిష్ యుగంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఎన్ని ఎలాగున్నారు ఎన్ని కూడా అందులో మనం చూస్తుంటాం. ఎలిజబెత్ రాణి ఎన్ని మనం అందులో చూస్తూ ఉంటుంటాం. అలాగే సర్జోర్ నోహన్, వీళ్ళందరూ కూడా వేరు వేరు ఉమెన్స్ అన్ని అందులో ఉంటుంది. అండ్ తర్వాత 3.4లో ప్రెసెంట్ ఏజ్, వర్తమాన ఏజ్ లో ఉండేదాన్ని ఆర్కే సార్ ఇంచుమించు బహుశా చెప్తున్నారు కాబట్టి అది మనం డిస్కస్ చేయొచ్చు. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్ లో, ఈ మిడివల్ ఏజ్, మధ్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలు మనం ఇందులో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ గా చెప్పాలంటే దీంట్లోని ఈ మధ్యయుగంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలోని మనం, అలాగే 18th century వరకు గల కాలం చరిత్రలో ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి లేడీస్, ఉమెన్ ఎంపవర్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ 8th century నుంచి, అలాగే 8th century నుంచి 13th century వరకు కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది చూస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క ఈ కామన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ రాజు అయినటువంటి కాకతీయులు, వాళ్ళ యొక్క పూర్వ వైభవం ఎలా ఉంది, మధ్యయుగానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది దాంట్లో ఉంటుంటారు. అలాగే కాకతీయ రాజవంశంలో ఉన్నటువంటి క్రీస్తు శకం 1150 నుండి, అలాగే 13th to 23rd ఇయర్ వరకు కూడా ఎలా ఉంది ఏమిటి. ఎక్కువగా మనం చెప్పాలంటే వరంగల్ పట్టణం కూడా, వరంగల్ ఓరుగల్ అని మన పేరు వినే ఉంటుంటారు, దాని ప్రకారం కూడా ఎక్కువగా దాని యొక్క హిస్టరీ కూడా డెవలప్ చేశారు. సో కాబట్టి మెయిన్ గా ఈ మధ్యయుగంలో వచ్చేటటువంటి మరొక ప్రధానమైన పరిణామం ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు కూడా రావడం. దాంట్లో
అకార్డింగ్ టు దేర్ ఇండిపెండెన్స్ మూమెంట్ అవి కూడా ఎలా జరిగినాయి ఏంటి కూడా అందులో వస్తుంది. ఆన్ దట్ మూమెంట్ ప్రకారంగా బిఫోర్ దట్ దానికి ముందు ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది దాంట్లో కొన్ని పర్సన్స్ లో చెప్పాలంటే ఈ ఝాన్సీ లక్ష్మీబాయి ఒక మంచి ఫేమస్ ఉన్నటువంటి పర్సన్ అన్నమాట. కాబట్టి వాళ్ళకి హిస్టరీ ఎలా ఉంది మీకు జనరలైజ్ చేయొచ్చు. నేను ఒక స్టోరీని మీ అందరికి తెలిసిన విషయమే, లక్ష్మీబాయి ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడ పుట్టారు ఏమిటి అనేది కూడా మనం జనరల్ గా ఉంటుంది. మీకు నేను జనరలైజ్ చేస్తూ లెసన్ మనం వెళ్తున్నాము, మనం అందులో చూద్దాం. మనం ఇక్కడ గమనించండి, మిడివల్ ఏజ్ లో రాణి లక్ష్మీబాయి అంటాం దాన్ని. ఇక్కడ మనం ఇక్కడ ఝాన్సీ రాణి కూడా చెప్తుంటాం, ఝాన్సీ రాణికి లక్ష్మీబాయిగా మనం చెప్తున్నాం అనమాట. రాణి లక్ష్మీబాయి one of the leading warriors of the India's first struggle for independence. మన యొక్క భారతదేశంలో మొట్టమొదటి అంశాల ప్రకారం చూస్తే ఈ యొక్క ఫస్ట్ స్ట్రగుల్ ఎవరు అనేది మనం దాని ప్రకారం చూసాం. A symbol of bravery, a patriotism and honor. bravery అంటే ఒక రకమైన ధైర్యము, యుద్ధాల్లో కానీ ఇంకోటి కానీ ధైర్యం ఎలా ఉన్నారు ఏంటంటే bravery and patriotism చెప్పాలంటే దేశభక్తి. మనకు రాజ్యం మీద కానీ లేదా ప్రాంతం మీద కానీ అక్కడ ఉన్నటువంటి మన యొక్క దేశ అభిమానాన్ని చూడడం కానీ లేదా దేశ గౌరవాన్ని కానీ దేశభక్తి కానీ ఎలా ఉందో కూడా చూస్తాం. పేట్రియటిజం అంటే దేశభక్తి. అండ్ హానర్. రాణి లక్ష్మీబాయి వాజ్ బోర్న్ ఆన్ 19th November 1828 at Pune. అక్కడ ఎక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడ జన్మించడం జరిగిందంటే 19th November 1828లోని పూనాలో జన్మించింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ మహారాష్ట్రలో దాని ప్రకారం కూడా చూస్తుంటాం. హర్ యాక్చువల్ నేమ్ వాజ్ మాల్ కర్ణిక. అక్కడ కర్ణిక అనేటువంటి మాల్ కర్ణిక అనేటువంటి నేమ్ తో ఉండేది. హర్ ఫాదర్ మోర్ ప్రాంట్ వాజ్ ఏ కోర్ట్ అడ్వైజర్. వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక కోర్ట్ అడ్వైజర్ ఉండేవారు. అండ్ మదర్ భార్గవరతి వాజ్ ఏ స్కాలరీ ఉమెన్. చక్కటి స్కాలరీ ఉమెన్ అంటే మంచి అవగాహన కలిగిన వ్యక్తి, మంచి వ్యూహాలు కలిగిన వ్యక్తి, మంచి విషయాలు కలిగిన వ్యక్తి అనమాట. అక్కడ గ్రేట్ ఉమెన్ అని చెప్తుంటారు. అట్ ఏ వెరీ ఏజ్ షీ లాస్ట్ హెర్ మదర్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తను ఆ మదర్ ని కోల్పోవడం జరిగింది, చిన్న వయసులోనే మదర్ కోల్పోవడం జరిగింది. సో ఇన్ దిస్ పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి ఎప్పుడంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మీరు డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఇవన్నీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కామన్ పాయింట్స్ అన్నిటికీ కామన్ గా ఉంటాయి. మీరు ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకోండి, రుద్రమదేవి తీసుకోండి, లేకపోతే సత్యభామ తీసుకోండి, ఇంకోటి. బట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్, మెయిన్ గా వాళ్ళకి ఇంపార్టెంట్ ఏరియాస్ అని మీరు గమనిస్తే మీరు బాగుంది. కాబట్టి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి అనే వాళ్ళు పూణేలో జన్మించారు at the time of 1828 and died on 19th November. ఫాదర్ ఏంటంటే కోర్ట్ అడ్వైజర్ గా, మదర్ ఏంటంటే ఒక మంచి స్కాలర్ ఉమెన్ గా ఉండడం జరిగింది. Her father raised her in an unconventional way and supported her to learn to ride her in an unconventional way and supported her to learn to ride elephant and horses and also use weapons effectively. Yes, this is the main point. వాళ్ళ ఫాదర్ కూడా మీరు గమనించి చూస్తే ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా విషయాలు చాలా మంది అదే ఉంటుంది. అక్కడ రియల్ గా చెప్పాలంటే ఆ లక్ష్మీబాయి అనేటువంటి వ్యక్తి మనకి స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరంటే లక్ష్మీబాయి అనమాట. అయితే లక్ష్మీబాయి ఫ్యామిలీ కూడా చెప్పాలంటే దే ఆర్ బిలాంగ్స్ టు ద బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అక్కడ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క దంపతుల్లో అక్కడ మణికర్ణిక కూడా జన్మించడం జరిగింది. అయితే అక్కడ లక్ష్మీబాయి మరాఠీ దాని ప్రకారంగా పూణే ప్రకారం ఏంటంటే వారసుని బాజీరావు ఇంట్లోనే ఎక్కువ చిన్నప్పటి నుంచి పెరిగింది. ఎప్పుడైతే మదరు కొద్దిగా ప్రాబ్లం అయిందో చిన్నప్పటి నుంచి కూడా మణికర్ణిక బాగా పెరిగింది. అయితే ఇక్కడ బాజీరావు కూడా ఏం చేశారంటే దానిపైన ఎక్కువగా ఫాదర్ రైజ్డ్ హర్ ఇన్ అన్ అన్కన్వెన్షనల్ వే అండ్ సపోర్టెడ్ హర్ టు లెర్న్ టు రైడ్ హర్. అక్కడ తనకి అనేక విషయాలు, అనేక సాహసోవేత కృత్యాలను కూడా నేర్పడం జరిగింది. అండ్ వే అండ్ సపోర్టెడ్ హర్ టు లెర్న్ టు రైడ్ ఎలిఫెంట్ అండ్ హార్సెస్ అండ్ ఆల్సో యూజ్ వెపన్స్. అక్కడ గుర్రపు స్వారీ కానివ్వండి లేదా గజరాజ ఏనుగుల మీద ఎలా వెళ్ళాలని కానీ, అలాగే యూజ్ వెపన్స్ ఎఫెక్టివ్. వెపన్స్ అంటే ఈ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్స్, ఈ యుద్ధాల టైంలో ఈ యొక్క వెపన్స్ అంటే మందుగుండు సామాగ్రి అంటుంటాం, అవి ఏ విధంగా హౌ టు యూజ్ వెపన్స్ ఎఫెక్టివ్ అనే విషయం బాగా నేర్పించారు. ఈ రోజున
మనందరం కూడా ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే మనందరం ఏం చదువుతున్నాం అంటే జస్ట్ లైక్ ద మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, ఆర్ట్స్, లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. బట్ ఒక 100 years బ్యాక్ వెళ్తే, ఒక 100 years బ్యాక్ నుంచి మనం చూస్తే అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే మెయిన్ చెప్పాలంటే అవేర్నెస్, అవగాహన కలిగి ఉండడం. అండ్ లెర్నింగ్ బై డూయింగ్, నేర్చుకోవడం ద్వారా చేయడం, లేదా డూయింగ్ బై లెర్నింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా చేయడం. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైవ్ టు లెర్నింగ్, లైవ్ అంటే జీవించడం కోసం నేర్చుకోవడం, లేదా నేర్చుకోవడం కోసం జీవించడం. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే ఎనీ హ్యూమన్, జస్ట్ లైక్ మెన్ ఆర్ ఉమెన్, ఎవరైనా సరే అప్పట్లో ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక పెరిపాటిటిక్ స్కూల్స్ అనేవారు. పెరిపాటిటిక్ స్కూల్స్ అంటే ఒక గురువు దగ్గర యోగ విద్య, జస్ట్ లైక్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ యోగా అండ్ అదర్ యాక్టివిటీస్, అదర్ బ్రావరీ థింగ్స్, కొత్త విషయాలు కానీ లేదా ధైర్య సాహసవేత్తలు కానీ సమ్ యాక్టివిటీస్. మ్యాక్సిమం గమనించి చూస్తే యుద్ధాల్లో ఏ విధంగా మనం కరసం ఏ విధంగా చేయాలి అంటే కర్రని రెండు, మనం కూడా చూడండి ఈ మధ్యకాలం లేదు కానీ ఒకప్పుడు చాలా మంది విలేజెస్ లో కరసం చేస్తూ ఉంటుంటారు. అలాగే సింగిల్ స్టిక్ తో, సింగిల్ హ్యాండ్ తో, అలాగే డబుల్ స్టిక్స్ అండ్ డబుల్ హ్యాండ్స్, తర్వాత కత్తితో చేస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడా పంజాబ్ లో చాలా మంది ఆ విషయాలు ఎక్కువ చేస్తూ ఉంటుంటారు. అగ్ని బరాటాలతో కూడా ఎక్కువ చేస్తూ ఉంటుంటారు. సో కాబట్టి ఇక్కడ ఫాదర్ మ్యాక్సిమం తనకన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక హార్స్ రైడింగ్ కానీ, గుర్రపు స్వారీలు ఏ విధంగా ఉండాలి, ఎలాగుండే యుద్ధాల్లో, అలాగే రైడ్ ఎలిఫెంట్, గజరాజరోహణాల్లో కూడా చెప్పేటప్పుడు ఏ విధంగా ఉంటారు. అండ్ యూజ్ వెపన్స్ ఎఫెక్టివ్లీ. ఆ వెపన్స్, మందుగుండు సామాన్ ప్రకారంగా ఆ మారణాయుధాలు ఎట్ ద టైమ్ ఆఫ్ వార్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంపీరియల్ పరేడ్స్, అవన్నీ ఎలా ఉంటాయి అది కూడా మేము చెప్పడం ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మెయిన్ షీ గ్రో అప్ విత్ నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే నానా సాహెబ్ కానీ అలాగే తాంతియా తోపే who were active participant in the first revolt of independence. He were active participant. రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఈ యొక్క ఈ జాతీయోద్యమంలో ఇండిపెండెన్స్ టైంలోని యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్తా ఉంటుంటారు. ఎందుకంటే తను నిజంగా చెప్పాలంటే అక్కడ ఒక ఫ్యామిలీ పరంగా ఎలాగున్నా, దానికి సంబంధించి ఎలా ఉన్నా సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తనకి లక్ష్మీబాయికి రియల్ గా చెప్పాలంటే 7వ ఏటనే పెళ్ళైంది. అక్కడ 16వ ఏటన బాబు పుట్టాడు. అయితే బిడ్డ 3 నెలలకు మరణించడంతో దిగులతో గంగాధర కూడా ఒక వ్యాధి పీడితుడు మరణించాడు. అక్కడ విషయం ఏంటంటే 18వ ఏటకి లక్ష్మీబాయి ఒక రంగంలో వీడియో అయిపోయింది పాపం. అప్పటి నుంచి కూడా ఒక రకమైన కరేజ్నెస్, బ్రేవ్నెస్ పెంచుకుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము వారసులు లేని సంస్థానం బ్రిటిష్ వారికి ఇక్కడ చెందుతుందని, అక్కడ ఎవరికైతే లేదో, వారసులు లేరో, సంస్థానం గతంగా ఎంపోరియస్ రాజ్యాధికారంగా రాజ్యం అనేది ఎవరికైతే లేదో అది వేరే. అప్పుడు ఈ లక్ష్మీబాయి ప్రకారంగా, ఝాన్సీ లక్ష్మీబాయి ప్రకారం కూడా ఏమైందంటే కొంత మనం ఫిలిం కూడా రావడం జరిగింది. బస్ మీరు కూడా దాన్ని చూసే ఉంటారు చాలా వరకు ఎలా ఉందని. అక్కడ అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే డల్హౌసీ అక్కడ వారసత్వాన్ని అక్కడ వ్యతిరేకించాడు. దాన్ని ఆ విషయాలన్నీ కూడా అనమాట. అప్పటి నుంచి చెప్పాలంటే ఆ బ్రిటిష్ రాజ్యంలో కలిపేయాలని చాలా మంది ప్లాన్ చేశారు. కాకపోతే అప్పుడు బ్రిటిష్ తో కలపాలంటే అక్కడ లక్ష్మీబాయి అసలు చాలా వరకు ఫేస్ చేసింది, పోరాడింది, అసలు ఒప్పుకోలేదు. మేము షీ గ్రో అప్ విత్ నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే, వాళ్ళతో కలిసి జాతీయోద్యమంలో చేయడానికి కానీ అక్కడ చాలా విషయాలు కానీ ఎక్కువగా మనం చేయడానికి ఎక్కువగా ప్లాన్ చేసింది క్యాండిడేట్ అనమాట. అలాగే ఈ 1942 రాణి లక్ష్మీబాయి గాట్ మ్యారీడ్ టు రాజా గంగాధర్ రావు. ఎప్పుడంటే మీకు ఇప్పుడే చెప్పారు, ఆయన 1842లోనే అక్కడ రాజా గంగాధర్ అని మ్యారేజ్ చేసుకుంటే హూ వాజ్ ద మహారాజ్ ఆఫ్ ఝాన్సీ. ఎస్, ఇక్కడ మీరు అది కూడా గమనించాలి. ఇక్కడ దాని పేరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అంటుంటారు. గమనించి వస్తే ఇక్కడ రాజా గంగాధర హూ వాజ్ ద మహారాజ్ ఆఫ్ ఝాన్సీ. సో ఎనీబడి ఐడియా ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ఝాన్సీ? ఎవరైనా చెప్తారా ఝాన్సీ ఎక్కడుందో? ప్లీజ్ ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఝాన్సీ ఎక్కడ లొకేషన్ అయ్యి ఉంది? ఏ స్టేట్ లో, ఏ ఏరియాలో ఉంది? ఎనీ ఐడియా అమ్మా? మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా రాస్తున్నప్పుడు
గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ రాస్తున్నప్పుడు అవి కూడా అడుగుతుంటుంటారు కొంత ఏరియాస్. అమ్మా గంగా చెప్పు. మహారాష్ట్ర సార్. మహారాష్ట్ర, ఓకే. ఇంకా ఏం లేదు, మధ్యప్రదేశ్ అమ్మ. అవి ఎందుకు అడిగానంటే ఝాన్సీ అనేది ఎందుకు అడిగానంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆ ఏరియాస్ ఎలాగ ఉంటుందంటే మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు మన గంగావతి చెప్పినట్టుగా మహారాష్ట్రలో నాగపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి నాగపూర్ నుంచి ఇంకా ఢిల్లీ వెళ్ళే వరకు కూడా వన్ టైప్ ఆఫ్ ఈ నవాబు కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ అందులో వస్తాయి అన్నమాట. మధ్యప్రదేశ్ లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి భోపాల్. యాక్చువల్గా ఏంటంటే భోపాల్. ఆ భోపాల్లో యూనివర్సిటీ కూడా ఉంటుంది అనమాట. భోపాల్ యూనివర్సిటీ ప్రకారంగా ఆ భోపాల్ దాటాక విదిష, ఆ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర దాటిన నాగపూర్ ఆమ్ల ఇవన్నీ దాటిన తర్వాత అక్కడ దాని ప్రకారం దాటాక అక్కడ మధ్యప్రదేశ్ లో భోపాల్ ఉంటుంది. ఇక్కడ సాంచి స్తూపం కూడా ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ లో సాంచి స్తూపం అని అక్కడ బుద్ధుడి యొక్క స్తూపం సాంచి స్తూపం అంటాం. అది కూడా సాంచి అనే ఒక పెద్ద టౌన్ ఉంటుంది. మీరు ట్రైన్ లో ఇటు టువర్డ్స్ ఢిల్లీ కానీ లేదా ఢిల్లీ టు మన ఆంధ్రప్రదేశ్ వస్తే అవి కనిపిస్తాయి అన్నమాట. భోపాల్ దాటాక విదిష అనేది ఒక ఏరియా ఉంటుంది, ఒక పెద్ద స్టేషన్. విదిష తర్వాత ఝాన్సీ, దాని తర్వాత ఆమ్లా, ఝాన్సీ తర్వాత ఆమ్లా, తర్వాత ఆగ్రా, దాని తర్వాత నిజాముద్దీన్, తర్వాత ఢిల్లీ. ఆ రకంగా ఏరియాస్ ఉంటాయి. మీకు అవి ఎందుకు చెప్పానంటే 2-3 సార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కు ఉన్నటువంటి ఒక 6 సిటీస్ ఇచ్చారండి. జస్ట్ లైక్ ఝాన్సీ, ఆమ్లా, నిజాముద్దీన్, ఢిల్లీ, భోపాల్, సాంచి, ఈ 6 ఇచ్చి దీన్ని టువర్డ్స్ ఆఫ్ ఢిల్లీ సీరియల్లో పెట్టమన్నారండి. అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఝాన్సీ కొద్దిగా కరవ వెళ్ళి అప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. అలా దాని గురించి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్ కింద రావడం జరిగింది. ఓకే, సో కమ్ టు ది పాయింట్. సో కాబట్టి అక్కడ మనం దాని ప్రకారంగా మనం చూస్తున్నాం గంగాధర్ అనే క్యాండిడేట్ మ్యారేజ్. ఆఫ్టర్ హెర్ మ్యారీడ్ షీ కేమ్ టు బి నోన్ యాజ్ లక్ష్మీబాయ్. ఎప్పుడైతే అక్కడ రాణి లక్ష్మీబాయి గాట్ మ్యారీడ్ టు రాజా గంగాధర్ అని ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి ఏమైందంటే ఆఫ్టర్ హర్ మ్యారేజ్ షీ కేమ్ టు బి నోన్ యాజ్ ఏ లక్ష్మీబాయి అనే పేరు రావడం జరిగింది అనమాట. In 1851 she gave birth to a son, but unfortunately he died in his 4th month. అక్కడ ఇందా చెప్పే మీకు ఇక్కడ 4వ నెలలోనే తను చనిపోవడం జరిగింది. After this tragic incident, Damodar was adopted by the Maharaja of Jhansi as his son. అక్కడ ఎప్పుడైతే ఆ రకంగా జరిగిందో దామోదర్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఏం చేశారంటే was adopted by the Maharaja of Jhansi as his son కింద moved by the death of his son and his poor health. అతనికి హెల్త్ సరిగా లేని కారణం చేత చనిపోవడం జరిగింది. మహారాజా గంగాధర ఆల్సో డైడ్ on 21st November 1853 within very short period చాలా తక్కువ సమయంలో తన యొక్క భర్తను కోల్పోవడం అలాగే తన యొక్క పిల్లవాడిని కోల్పోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అవుతాం. ఒక రకమైనటువంటి కరేజ్నెస్ పెరిగింది. హ్యూ గ్రోస్ అనే ఒక సేనాధిపతిని ఓడించడానికి చాలా ప్రయత్నం చేస్తే అప్పుడు దాని విషయాలు నేను వెన్ ద మహారాజ్ డైడ్ రాణి లక్ష్మీబాయి వాజ్ జస్ట్ 18 years old. ఆయన చనిపోయే టైంకి ఝాన్సీ లక్ష్మీబాయికి ఎంత వయసు అంటే చెప్పాలంటే ఓన్లీ 18 years old. But she did not lose her courage and took up her responsibility. సో అలా చనిపోయినప్పటికీ కూడా మనం కూడా జనరల్ గా ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ ఆఫ్ కరోనా వచ్చేటికి బాధపడిపోతున్నాం చాలా విషయాల్లో. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దే లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ లాస్ట్ హర్ దేర్ డాటర్ సన్ ఆల్సో, బట్ డిడ్ నాట్ లూజ్ హర్ కరేజ్. తన యొక్క ధైర్యాన్ని కానీ ఆ విప్లవాత్మక విషయాలను కానీ ఎప్పుడు కూడా కోల్పోలేదు. అట్ ద సేమ్ టైం టుక్ అప్ హర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలను తీసుకుంది. జనరల్ గా జరిగే విషయాలు ఏంటి కాబట్టి ఇక్కడ లార్డ్ డల్హౌసీ, ఇప్పుడే చెప్పాను ఇక్కడ లార్డ్ డల్హౌసీ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్. ఆ టైంలో ఎవరున్నారంటే లార్డ్ డల్హౌసీ was a very shrewd person who tried to take advantage of the misfortune of Jhansi to expand the British Empire. అక్కడ ఎప్పుడైతే లార్డ్ డల్హౌసీ ఒక గవర్నర్ జనరల్ గా ఉన్నాడో, జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారో, was very shrewd person who tried to take advantage of the misfortune of the Jhansi to expand the British Empire. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ ఝాన్సీ అనేటువంటి రాజ్యాన్ని కలపడానికి ప్రయత్నం.
The British rulers did not accept Little Damodar Rao as a legal heir of late Maharaja Gangadhar Rao and Rani Lakshmi Bai. అక్కడ వాళ్ళు సరిగా యాక్సెప్ట్ చేయలేదు ఆ విషయాలన్నీ కూడా. అక్కడ ఆ లిటిల్ దామోదర్ రావు యాజ్ అ లీగల్ హెయిర్, అక్కడ ఒక అడ్వకేట్ గా జన్మ. Their plan was to annex Jhansi on the ground that she did not have any only hair. అక్కడ దానికి సంబంధించిన ఏమి కూడా లేదు. Their plan was to annex Jhansi on the ground that she did not have any hair. In March 1854, మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయమ్మా? మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయా? మరి ఎవరు చెప్పట్లేదండి. నేను మీకు స్లైడ్స్ నేను ఇచ్చానేమో అనుకున్నానమ్మా. మరి నేను అయ్యో ఇప్పుడు వస్తుందా? మరి ఎందుకు చెప్పలేదు మీరు? వస్తుంది సార్. ఓకే 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 జస్ట్ ఓకే, ఐ వాంట్ జస్ట్ రిపీట్ 2 or 3 స్లైడ్స్. ఇవి కూడా మీరు రాణి లక్ష్మీబాయి గురించి కొన్ని అంశాలు చెప్పాము ఇక్కడ. లక్ష్మీబాయి వన్ ఆఫ్ ద లీడింగ్ వేరియర్స్ అని చెప్పడం జరిగింది. 19 నవంబర్ 1828 పూణేలో జన్మించడం జరిగిందని చెప్పాము. హర్ యాక్చువల్ నేమ్ వాజ్ మణికర్ణిక అని చెప్పడం జరిగింది. అక్కడ ఫాదర్ కూడా మంచి కోర్ట్ అడ్వైజర్ గా ఉండడం అనుకున్నాం. అలాగే దాని తర్వాత ఫాదర్ రైజ్డ్ హెర్ అండ్ అన్కన్వెన్షనల్. అక్కడ ఫాదర్ కూడా ఏం చేశారంటే తనకి హార్స్ రైడింగ్ కానీ లేదా ఎలిఫెంట్ రైడింగ్ కానీ లేదా హౌ టు యూజ్ ఆఫ్ వెపన్స్ ఎఫెక్టివ్లీ ఎలా చేయాలి అది కూడా మీకు నేర్పించడం అనేది చెప్పండి. షీ గ్రో అప్ విత్ మామా సాహెబ్ అండ్ తాంతియా తోపే who were active participants in the first revolt of the independence. ఆ టైం నుంచి కూడా ఎలా చేశారో అది కూడా మనం చెప్పడం జరిగింది. In 1842 ఇప్పుడు చెప్పాను మీకు. ఇక్కడ రాణి లక్ష్మీబాయి ఎవరిని మ్యారేజ్ చేసుకుందంటే రాజా గంగాధర్ రావు. తర్వాత అక్కడ వాజ్ ది మహారాజా ఆఫ్ ద ఝాన్సీ యొక్క రాజ్యం. After her marriage, she came to be known as a Lakshmibai, Jhansi Lakshmibai. ఝాన్సీకి ఎప్పుడైతే రాణి అయిందో లక్ష్మీబాయిని కాస్త ఝాన్సీ లక్ష్మీబాయి అయింది అన్నమాట తర్వాత చివరికల్లా. In 1851, she gave birth to a son, but unfortunately he died in his fourth month లోనే చనిపోవడం జరిగింది. తర్వాత after his tragic incident, Damodar was adopted by the Maharaja of Jhansi as his son. అక్కడ moved by the death of his son and his poor health, Maharaja Gangarao also died in 21st November. వాళ్ళ యొక్క హస్బెండ్ ని అలాగే వాళ్ళ యొక్క సన్ అని కూడా కోల్పోవడం జరిగింది. When the Maharaja died, Rani Lakshmibai was just 18 years old. అప్పుడు తనకి ఎంత వయసు అంటే 18. But she did not lose her courage and took up her responsibility. అప్పటికి కూడా తన ఇటువంటి విషయాలు కూడా బాధపడకుండా ఆ ధైర్య సాహసోపేతాలని వదులుకోకుండా they are ready to face any respectable and responsibilities also. And Lord Dalhousie, the governor, governor of India at the time, was a very shrewd person who tried to take advantage of the misfortune of Jhansi to expand the British Empire. అక్కడ ఝాన్సీని కూడా బ్రిటిష్ దాన్ని కలపడం ప్రయత్నం చేశారు. The British rulers did not accept Little Damodar Rao as a legal heir of late Maharaja Gangadhar and Rani Lakshmibai. Their plan was to annex Jhansi around that she did not have any layer here. In March 1854, Rani of Jhansi fort, అక్కడ 1854 లో ఝాన్సీ కోటకి, ఝాన్సీ యొక్క రాజ్యానికి, ఝాన్సీ యొక్క దానికి రాణి ఆఫ్ ఝాన్సీ ఫోర్ట్ అంటే కోట. She was firm on the decision not to give up the domain of Jhansi to the British. She was firm on the decision not to give up the domain of Jhansi to the British. అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడానికి అసలు ఒప్పుకోలేదు. సో ఫర్ స్ట్రెంగ్థెన్ ది డిఫెన్స్ ఆఫ్ ఝాన్సీ, బాగా డిఫెన్స్ అంటే రక్షక దళం అంటుంటాం మనం బాగా. ఫర్ స్ట్రెంగ్థెన్ ది డిఫెన్స్ ఆఫ్ ఝాన్సీ యొక్క రాజ్యంలో రక్షణ దళాన్ని డెవలప్ చేస్తూ బాగా బలోపేతం చేస్తూ రాణి లక్ష్మీబాయి assembled an army of rebellions which also included women.
అక్కడ ఆ స్త్రీలను కూడా అందరూ కలపడం ఈయన కూడా చేయడం జరిగింది. ఫర్ దిస్ గ్రేట్ కాజ్ షీ వాజ్ సపోర్టెడ్ బై బ్రేవ్ వారియర్స్ లైక్ గులాం బజ్ ఖాన్, డోస్ ఖాన్. అక్కడ ఎప్పుడైతే ఆ రకంగా ఎప్పుడైతే కలిపారో, ఎప్పుడైతే చేస్తా ఉన్నారో, ఎప్పుడైతే తను కూడా ఉందో ఆటోమేటిక్ గా ద బ్రేవ్ వారియర్స్, వారియర్స్ అంటే మొట్టమొదటిగా ఉండేది. ఇప్పుడు కూడా మనం చూడండి ఇక్కడ కొరైనా ఫ్రంట్ వారియర్స్ అంటుంటారు, అంటే వాళ్ళు సేవకులు, రక్షక భటులు అన్నట్టుగా మనం చెప్తా ఉంటాం. అవన్నీ అందులో మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. ఇక్కడ ఆ ఖుదాబక్ష్ సండర్ ముందర్, కాశీభాయ్, లాలా బహు బాక్షి, మోటీభాయ్, Divan Rafshan Singh and Divan Jeshwar Singh. So she assembled 14,000 అక్కడ సుమారుగా 14,000 మంది and organized an army for the defense of the city. ఆ యొక్క ఝాన్సీ రాజ్యానికి రియల్ గా చెప్పాలంటే సుమారుగా 14,000 మందిని ఎక్కువగా పెట్టడం జరిగింది అనమాట. చాలా చాలా ఎక్కువగా విషయాలు దాంట్లో పెట్టడం జరిగింది. In March 1858 when the British attacked Jhansi, అక్కడ ఎప్పుడైతే 1858లో అటాక్ చేశారో, రాణి లక్ష్మీబాయి's army decided to fight and the war when the British army entered Jhansi. So in March 1858 లో when the British attacked Jhansi, అక్కడ ఝాన్సీ అనే పట్టణాన్ని, రాజ్యాన్ని యుద్ధం ద్వారా ప్రకటించి అటాక్ చేశారు. So Rani Lakshmibai's army decided to fight and the war when the British army entered Jhansi. అక్కడ ఝాన్సీ అనే వాళ్ళు ఎంటర్. Rani Lakshmibai tied her son Damodar Rao to her back and fought bravely using 2 swords in both her hands. అక్కడ 2 చేతులతో, 2 కత్తులతో, 2 ఖడ్గములతో అక్కడ చేసి చాలా చాలా మొత్తం ఎంటైర్ ఆర్మీ సిస్టాన్ని, డిఫెన్స్ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టిన లేడీ ఎవరంటే ఝాన్సీ లక్ష్మి అని చెప్తా అనుకుంటారు అనమాట. సో షీ ఎస్కేప్డ్ టు హర్ ఫోర్ట్రెస్ ఆఫ్ Kalpi under the cover of darkness and was accompanied by many other rebellions. అక్కడ దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఇక్కడ ఆ కాల్పి గ్వాలియర్ అనే చోట్ల బేకర్ యుద్ధం జరిగారు. బేకర్ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా బేకర్ యుద్ధం. అక్కడ బేకర్ యుద్ధం చేసి అక్కడ ఓటమి పాలయ్యడం జరిగింది అన్నమాట. అప్పుడు సుశిక్షితులైన సైన్యం కూడా లేరు ఎవరు కూడా. అప్పటి నుంచి ఏం చేశారంటే లక్ష్మీబాయి ఒక సమర్థ పాలకురాలుగా ఉంటూ మంచి రూలర్, మంచి రాజ్యాంగం సమర్పణలో ఉంటూ రుజువు చేసుకోవడం జరిగింది అన్నమాట. తనకంటే అమితమైన బలవంతులైన బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక కార్ఖానా లాంటిది కూడా డెవలప్ చేసి దాని నుంచి ఈ ఝాన్సీ లక్ష్మీబాయి అనే కాన్సెప్ట్ నుంచి డెవలప్ చేశారు. She departed to Gwalior and fierce battle was fought between the British and the Rani's army. ఎప్పుడైతే ఆ రకంగా చేశారో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడైతే ఆ రకంగా చేసిందో అక్కడ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 17 June of 1858 దిస్ గ్రేట్ వారియర్ మెట్రైడ్ హర్ లైఫ్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్. అక్కడ 1858 లో 17 జూన్ లో ఎక్కువ జరగడం జరిగింది. ఇంకా రియల్ గా చెప్పాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి మెయిన్ గా మనందరం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లో జెండర్ స్కూల్ సొసైటీ అనే లెసన్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా చెప్పాలంటే కొన్ని పేర్లు చెప్తే కల్లా మనుషులకి ఒక ఎంపవర్మెంట్ పెరుగుతుంది. అలా ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఝాన్సీ లక్ష్మీబాయి ఇస్ ఎ గ్రేట్ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తన ఒక ఫిరంగుల నుంచి కానీ లేకపోతే అసలు ఆ కోట పటిష్టాన్ని చేయడంలో కానీ, ఒక టంకసాలను ఆ కార్ఖానా కార్పొరేట్ డెవలప్ చేయడంలో కానీ రియల్ లేడీ అనమాట. ఈ రోజు కూడా లేడీస్ ఎవరైనా సరే గట్టి లేడీ ఎవరున్నారని మనం అనుకుంటుంటే ఝాన్సీ లక్ష్మీబాయి చెప్తా ఉంటాడు కొన్ని పేర్లు అనమాట. కాబట్టి ఇక్కడ ఆ ఫిరంగులు కూడా పోతపోయించింది. టంకసాలలో ఈ ఫిరంగులను ఏ విధంగా తయారు చేయాలో చూసి దాన్ని ప్లాన్ చేసి అక్కడ కొత్త సైన్యాన్ని తయారు చేసింది అన్నమాట. అక్కడ ఆమె ప్రతిరోజు కూడా మంచి ధైర్య సాహసాలతో, దృఢ సంకల్పంతో, విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా కనబడేటట్టుగా చేయడం జరిగింది అన్నమాట. అక్కడి నుంచి కూడా మంచి విషయాలు అక్కడ దాన్ని బందేల్ఖండ్ లో జానపద సాహిత్యంలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, పరాక్రమం గురించి చాలా విషయాలు చాలా గీతాలుగా. ఇప్పుడు మనకన్నా కంపారిటివ్ చెప్పాలంటే మహారాష్ట్ర ఏరియాలోని ఈ ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రందేవి వీళ్ళ యొక్క పేర్లు ఇప్పుడు కూడా చాలా చాలా ఏరియాస్ ఉంటుంటాయి. కొన్ని మహారాష్ట్రలో అయితే శివాజీ. ఈ రోజున మనం ఒక వెహికల్ చేతక్ ఉంది, చేతక్ యొక్క నేమ్ ఏంటంటే ఒకసారి గ్రూప్ 1 అడిగింది ఏంటంటే శివాజీ యొక్క గుర్రం పేరు ఏంటంటే చేతక్.
శతక్ అంటే మహా అశ్వాల్లో మంచి ఫేమస్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ అని చెప్పండి మేము. కాబట్టి ఇక్కడ ఈ టుడే యు ఆర్ లెర్న్ ద లెసన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ మనం దాన్ని డిస్కస్ చేసే మెయిన్ గా చెప్పాలంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ 19 నవంబర్ 1828 లో జన్మం జరిగింది పూణేలో. ఆ ఫాదర్ కూడా ఒక కోర్ట్ అడ్వైజర్ గా, మదర్ మంచి ఒక స్కాలరీ ఉమెన్ గా మనం చూడడం జరిగింది అనమాట. అలాగే ఫాదర్ రైజ్డ్ అందుకని అక్కడ మనం చూస్తే తర్వాత నానా సాహెబ్ తాంతి తోపి ద్వారా వాళ్ళు ఇండిపెండెన్స్ దాంట్లో అయితే 1842లో రాణి లక్ష్మీబాయి ఏమైందంటే మ్యారేజ్ ఎవరిని రాజా గంగాధర్ని మ్యారేజ్ చేసుకోవడం, ఆటోమేటిక్ గా మహారాజా ఆఫ్ ఝాన్సీ ఆయన కొన్నాళ్ళ తర్వాత అక్కడ బాబు పుట్టడం జరిగింది. లక్ష్మీబాయికి పేరు వచ్చిన తర్వాత 1851 లో బాబు పుట్టడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ద లాస్ట్ దర్ సన్ ఆల్సో అండ్ ద డిడ్ ఇన్ హిస్ ఫోర్త్ మంత్ లో చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రాబ్లమేటిక్ తీసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఆల్సో చనిపోయాడు. సో అప్పుడు ఝాన్సీకి ఎవరు దాని పట్టాభిషేకం ఎవరు చేయాలంటే లక్ష్మీబాయి చేయాలి. సో లక్ష్మీబాయి చేయాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఇస్ ఎ ఉమెన్. సో ఆ టైంలో ఆ కాలంలో ఉమెన్స్ ఎవరు కూడా నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఝాన్సీ రాజ్యాన్ని తీసుకున్నప్పుడు ఝాన్సీ చాలా గట్టిగా పోరాడడం, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి విషయాల ప్రకారం చూడడం, మంచి ఆర్మీని కూడా రైడ్ చేసుకోవడం. ఆ టైంలో లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు కూడా ఎలా చేయాలి ఏంటి అని కూడా మంచి చేసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేయడంలో ఎక్కడ కూడా వెనకాడలేదు అనమాట. తన యొక్క చక్కటి ప్లాన్ చేశారు. అక్కడ ఆ రాణి ఆఫ్ ఝాన్సీ ఫోర్ట్ ఆ కోటని బాగా బలపరుచుకుని చక్కటి టంకసాల ద్వారా పిరంగుల ద్వారా తయారు చేసుకోవడం ఎన్ని జరిగింది అనమాట. ఇక్కడ సుమారు 14,000 మెంబర్స్ ని ఒక ఆర్గనైజ్ చేసి చక్కటి డిఫెన్స్ గా పెట్టడం జరిగింది అనమాట. 1858లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఎక్కువ ఫైట్ చేయడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు చేసేటువంటి ఆ ఫైటింగ్ లో కూడా చాలా మంది ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా దే ఆర్ కరేజ్, దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం రిగార్డింగ్ ఆఫ్ దేర్ ఝాన్సీ సిటీ ఆర్ ఝాన్సీ నగరం కదా ఝాన్సీ రాజ్యం కానీ ఎక్కువగా చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ అన్ఫార్చునేట్ ఏంటంటే 1858 వారియర్ మ్యాటెడ్ హెర్ లైఫ్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్. అక్కడ 1858లో తను జూన్ 17లో మన దేశ స్వాతంత్ర సమర యోధ పోరాటంలో తను చనిపోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి. మీరు జనరల్గా కూడా ఝాన్సీ లక్ష్మీబాయి మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ది సేమ్ లెసన్ అట్ ద టైమ్ ఆఫ్ యూ స్టడీడ్ ఎట్ 5th క్లాస్. ఐ థింక్ మీరు 5th క్లాస్లో దీన్ని ఎవరైనా చదివిన ఐడియా ఉందా మీకు? ఇక్కడ ఇది మీకు గుర్తుందో లేదో, మీరు అందరూ 5th క్లాస్లో చదివారు. ఎనీబడి ఎనీ రికగ్నైజ్ 5th క్లాస్లో మీరు ఎవరైనా చదివారా దీన్ని? నో ఆన్సర్. ఎవరన్నా 5th క్లాస్లో దీన్ని ఝాన్సీ లక్ష్మి గురించి ఆల్రెడీ అప్పుడే వచ్చిన స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ నేమ్ అండ్ నెంబర్ ని చాట్ బాక్స్ లో మీరు చేయండి. నేను రికార్డింగ్ ఉంచాను, ఇంకొక 1 or 2 minutes ఉంచుతాను. స్మాల్ డౌట్ సార్. చెప్పమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయి 1835 సార్ జన్మించడం, లేకపోతే 28 సార్? ఇదమ్మా 1835 అమ్మా. 35. ఓకే సార్. 1911 1835 అమ్మా. ఓకే ఓకే. 17/6/1850 చనిపోయింది. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే రా, చెప్పండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే, మీరు అందరూ నేమ్ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా? ఓకే, నేనైతే రికార్డింగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా.